నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మనం మఖా నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో వీళ్ళ ఎంటైర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా మనకి ఈ నక్షత్రాల సిరీస్ ఏమో కానీ నక్షత్రాల సిరీస్ వల్ల ప్రజల్లో చాలా రకాలైనటువంటి అవగాహన, చాలా రకాలైనటువంటి చైతన్యం, చాలా రకాలైనటువంటి ఆలోచన, చాలా రకాలైనటువంటి మంచి శుభప్రదమైనటువంటి విషయాలు ఏంది, అశుభం ఏంటి, మనం ఏం చేయాలి, ప్రతిసారి గురువుల్ని సంప్రదించకుండా, ప్రతిసారి యూట్యూబ్ నొక్కికేసి ఏ గురువు ఎలా చెప్పాడో కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంతమేర వారికి చైతన్యం ఇస్తున్నాం అనేది మనం అనుకోవచ్చు. కాబట్టి దాంట్లో భాగంగానే మనకి మహానక్షత్రం, ఈ యొక్క మహానక్షత్రం ఏదైతే ఉందో ఇది 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా సింహరాశి కింద వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే కనుక దీనికి కొన్ని రకాల దోషాలు ఉన్నాయి. అయితే అది కామన్గా వస్తూ పోతుంటాయి. నక్షత్ర ప్రకారంగా అయితే కనుక ఏం లేవు. అయితే వీరు 4 పాదాలు కూడా సింహరాశి కింద వస్తాయి. అయితే ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే ఎలాంటి దోషం లేదు. 2వ పాదంలో పుట్టిన వారికి అయితే తండ్రికి దోషం ఉంటుంది. 3వ పాదంలో పుట్టిన వారికి కూడా తండ్రికి దోషం ఉంటుంది. 4వ పాదం పుట్టిన వారికి మంచిదే, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ దోషాలు పోవాలంటే పుట్టినటువంటి 30 రోజులకి ముందే, ఆ బేబీ పుట్టిన తర్వాత 30 రోజుల ముందే కనుక వీరు దోషాలకు పరిహారంగా శాంతి హోమాలు, శాంతి పూజలు, నవగ్రహ శాంతి అని ఉంటుంది. ఇవి చేయించినట్టయితే ఖచ్చితంగా దోషాలు పోతాయి. అలానే వీరికి పుట్టిన 11 రోజుల తర్వాత మేనమామ చూడకూడదు, అలాంటివి ఉంటాయి వీరి దోషాలు. పేగు మెడలో వేసుకొని పుట్టడం లాంటివి కూడా వీరికి మఖా నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. ఇవి దోషాలకు సంబంధించిన పరిహారాలు. ఇక పరిహారాల విషయంకి వచ్చేటప్పటికి వీరికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఏ స్థానంలో ఏ గ్రహం కూడా ఉన్నది, అవి కూడా చూసుకోవాలి. ఆ చూసిన తర్వాత పరిహార మార్గాలు అనేది వారు పెంచుతారు అక్కడ ఉన్నటువంటి ఉత్తములు. కాబట్టి అప్పుడు అవి చేసుకుంటే ఆ దోషాలు పరిహారం అయిపోతుంది. ఇక తర్వాత మా, మీ, ము, మా అంటే ఎం లెటర్తో పుట్టినటువంటి వారు, ఈ మఖా నక్షత్రం మొత్తం కూడా ఎం లెటర్తో పెట్టేటువంటి పేరు దీనికి వస్తుంది, సింహరాశి కింద వస్తాయి. ఇది మహానక్షత్రం ఒక విషయాలు. అయితే ఈ మఖా నక్షత్రంగా అధిపతి ఉంటుంది. ఇది పితాతులు అని చెప్పేసి అని అధిపతి. పితాతులు అంటే ఏమిటి? పితాతులు అంటే గొప్ప విషయానికి తప్పట్లు కొట్టుతూ ఉంటారు అన్నమాట. తప్పెట ఉంది కదా, ఇప్పుడు ఇట్లా కొట్టి స్లాప్స్ కొట్టాం. ఈ స్లాప్స్ కొడితే మనకి గాలి కనిపించదు, సౌండ్ మాత్రమే కనిపిస్తుంది. ఇది పితాతులు అంటారు. అలానే ఈ పితాతులకి మరో మీనింగ్ ఏంటంటే పెద్దల ఒక దీవెనలు అని అర్థం. ఎప్పుడు కూడా వారి మీద పెద్దల ఒక దీవెన అనేది ఎప్పటికీ ఉంటుంది. పూర్వీకుల దోషం అందరికీ ఉంటే పూర్వీకుల దీవెన వీరి మీద ఉంటుంది. అది ఈ యొక్క నక్షత్ర గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే ఇది దేవుని దేవగణ నక్షత్రం అంటారు. ఇది నక్షత్రాలు కొన్ని దేవగణాలు ఉంటాయి. అలా అందులో ఒకటి ఈ యొక్క మఖా నక్షత్రం కూడా దేవగణం. మఖా నక్షత్రంలో పుట్టినవారు మఖా నక్షత్రంలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవచ్చు. నక్షత్ర పరిమాణంలో పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఏజ్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. మఖా నక్షత్రంలో పుట్టి ఏ పాదంలో పుట్టినా, మఖా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా కూడా ఏజ్ డిఫరెన్స్ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, దేవుడు నక్షత్రం కాబట్టి. ఇకపోతే వీరి మధ్యన అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం చాలా గొప్పగా ఉంటాయి. అసలు వేరే లెవెల్లో ఉంటాయి. పెళ్ళైన తర్వాత చూసుకునే బాధ్యత కావచ్చు, పెళ్లి కాకముందు వీరు చూసుకునే బాధ్యత కావచ్చు, వేరే లెవెల్లో ఉంటాయి. ఇంట్లో మఖా నక్షత్రంలో ఎవరైనా ఉన్నారంటే వేరే వారు ఇంకేది ఏ పని చేసే అవసరం లేదు. ఏ పని చేసినా కూడా వీరి కింద పటాపంచలే, అన్నీ వీరి అకౌంట్లోనే వేసుకుంటారు. కాబట్టి మఖా నక్షత్రం ఒకరు ఉంటే కూడా ఇంటికి, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏ పని చేసుకునే అవసరం లేదు. ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత పేద స్థితిలో ఉన్నా, ఎంత హైపై పొజిషన్లో ఉన్నా వీరు ఎలా అయితే ఉండాలో అలా ఉంటారు. మఖా నక్షత్రంలో అందరూ అలా ఉంటారా అనేం లేదు. మొదటి 2 పాదాలు వేరేలా ఉంటారు, తర్వాత 2 పాదాలు వేరేలా ఉంటారు మఖా నక్షత్రం వాళ్ళు. ఇకపోతే వీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని అంత ఈజీగా వదులుకోరు, ఎవరినైతే ప్రేమిస్తారో అంత ఈజీగా వదులుకోరు, ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు అంత ఈజీగా వదులుకోరు. ఒకసారి బంధం కానీ రిలేషన్ కానీ ఏర్పడిందంటే అంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధపడరు వీళ్ళను. అందరినీ మేనేజ్ చేయగల తత్వం ఉంటుంది, ఆలోచింపదగిన తత్వం ఉంటుంది. వీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు, మేనేజర్ లాంటి వాళ్ళలో బాగా ఉంటుంది. కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, లాయర్స్ ఇలాంటి వాటిల్లో వీరు హై లెవెల్లో ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి గ్యాడర్ జాబ్ అయితే ఉందో ఆ గ్యాడర్ జాబ్కి హై పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉంటారు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ వచ్చేసి ముఖ్యంగా 1, 5. ఈ 5 కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. 1 కూడా వీరికి సూపర్గా ఉంటుంది. వీరికి లైఫ్లో మొత్తం ఏదైనా కూడా క్యాలిక్యులేషన్ చేస్తే 1, 5 వీరికి అద్భుతమైనటువంటి లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. అలానే వీరికి దానితో పాటు వీరి మనసు కావచ్చు, వీరి ఆలోచన కావచ్చు, ఎదిగేటువంటి విషయంలో కావచ్చు దినదిన అభివృద్ధి అవుతుంది. వీరికి ఒకేసారి హైఫై రేంజ్లో వెళ్ళరు. కష్టపడుతూ ఆ వీరి కష్టాన్ని ఎదుటి వాళ్ళ అకౌంట్లో వేసుకొని వారు బాగుపడుతూ వీరేమి చేయరనమాట. అలా చూస్తుంటే పోనీ మంచి గుణం కదా, మఖా నక్షత్రం అంటే మంచి గుణం, పోనీ బాగుపడి అని వీరు ఎప్పటికో వస్తుంది.
ఒక లీస్ట్ అనేది వీరికి వీరికి ప్రమోషన్స్ కావచ్చు, వీరికి ఎసులుబాటు కావచ్చు, ఎప్పుడుకో వస్తుందన్నమాట. వ్యాపారం పెట్టినంతే, జాబ్ చేసినంతే వేరే వాళ్ళు బాగుపడతారు, వీరు చేసుకున్న పనికి ఇంకోళ్ళు అకౌంట్లో వేసుకుంటారు. అది ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే వీరు జాలి గుణం ఎక్కువ, ఆరాటం ఎక్కువ, వీరికి తపన ఎక్కువ, సంపాదించుకోవాలి అనేది ఎక్కువ, పేరు రావాలి, ప్రఖ్యాత రావాలి, హోదా రావాలి, డబ్బు రావాలి, అందరం బాగా చూసుకోవాలి అనుకునేటువంటి అతి మర్యాద కూడా ఎక్కువ వీరికి. అతి మర్యాద అంటారు, మరి ఎక్కువ మించి ఉంటే అతి మర్యాద కదా. అందరినీ కూడా గౌరవ మర్యాదలనే ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పేసి వీరికి కోపం ఉండదా, తాపం ఉండదా అనుకోవచ్చు. పచ్చి విపరీతమైన కోపం ఉంటుంది వీరికి. కాకపోతే వీరి దగ్గర కరెక్ట్గా ఎవరైనా లేకపోతే వారి దగ్గర ప్రాణం పోయిన మంచినీళ్ళు పోయారు వీరు. ఒకసారి కాదనుకుంటే వీరి దగ్గరికి కూడా వెళ్ళరు వీళ్ళు. అలానే వీరు అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత అత్తగారిని కావచ్చు, మామగారిని కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు, అటు సైడ్ కావచ్చు, ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి నలుగురిని ఏర్పరచుకునేదాన్ని చూసుకుంటారు. ఎట్లా చూసుకుంటారంటే దానిలో కూడా రీజన్ ఉంది. వీరు ఏంటంటే నలుగురు ఏర్పడ్డారనుకో, ఆ నలుగురిలో వీరు కూడా 4 మెతుకులు తినొచ్చు అని వీరు డబ్బు ఖర్చు పెట్టకుండా నలుగురిని గ్యాదర్ చేస్తారు. ఎలా ఉంటుందంటే వీరిది ఒక పండగ చేస్తారు ఎక్కడైనా కామన్గా. ఒక పండగ చేసినప్పుడు వీరే హైక్ అవుతారు. ఎట్లా అంటే ఎక్కడైనా చందాలు వసూలు చేయాలన్నప్పుడు వీరే వసూలు చేస్తారు. ఎందుకు చెప్పండి? వీరు చందా ఇవ్వకుండా వెళ్ళిపోద్ది కాబట్టి. అందుకని వీరు పని భారం చేస్తారు, మనుషులుగా కనిపిస్తారు, కానీ వీరు రూపాయి పెట్టాలంటే ఆలోచిస్తారు. కాబట్టి జాగ్రత్తతనం. ఎక్కడైతే పెట్టాలో ఆడే పెడతారు. అనవసరమైన ఖర్చులు అందరిలా పెట్టరు వీళ్ళు. ఎక్కడైతే అవసరం ఉందో ఆడే పెడతారు. కాబట్టి వీరిలో మంచి తత్వం ఉంటుంది, కానీ వీరిలో ఒక చెడు తత్వం కూడా ఉంది వీరికి చేసేటువంటిది. వీరి ఎదుగుదల తట్టుకోలేక. అలానే మఖ నక్షత్రం అనగానే దేవుని నక్షత్రం, దైవగుణం ఉంటుంది. కాబట్టి ఈ మఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు, కనపడరు అసలు. మఖ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి శత్రువులు ఎవరికి ఉండరు, కానీ కనపడరు. ఎట్లాంటి శత్రువులు ఉంటారు తెలుసా? మఖ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీకి అత్తగారింటనే శత్రువులు ఉంటారు. పురుషుడికైతే ఉంటారు. పురుషుడైతే చెలాయించుకుపోతాడు, పురుషుడే శత్రుడు. అల్లుడు వెళ్ళాడు అనుకోండి, అల్లుడే శత్రువు. అట్లా ఉంటారు మఖ నక్షత్రం వాళ్ళు. మగవాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ ఆడవారికి అయితే ఖచ్చితంగా ఎవరైనా కావాలంటే రాసి పెట్టుకోవచ్చు. ఆడవారు ఎవరైనా మఖ నక్షత్రంలో పుడితే వారికి అత్తవారింటి తరపు నుంచే ఇబ్బందులు ఉంటాయి. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ అదాటిలో వాళ్ళ మాటలో బ్రతకాలి అనే టైప్ చూస్తారు. అదే మగవాడు ఉన్నారనుకో మఖ నక్షత్రాలు పుట్టిన వారికి, వాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు చలాయించుకొని బతికేటువంటి తత్వంతో ఉంటారు వాళ్ళును. కాబట్టి ఈ మఖ నక్షత్రం పుట్టిన వాడికి స్త్రీ పురుషులకి డిఫరెంట్గా కొలిచి ఉంటుంది. కాబట్టి ఇంకోటి, వీరు రాజకీయ రంగంలోనూ సినీ రంగంలో రాణిస్తారు, బ్యాంకింగ్ సెక్టార్లో కూడా బాగా రాణిస్తారు, ఫైనాన్స్ సెక్టార్లో బాగా రాణిస్తారు, పుట్టిన దగ్గర కాకుండా విదేశాల్లో సెటిల్ అయ్యేదానికి బాగా రాణిస్తారు వీరు. అలానే తల్లిదండ్రుల్ని గౌరవప్రదంగా చూసుకుంటారు, పెద్దలందరినీ గౌరవిస్తారు. వీరికి ఉన్నటువంటి మర్యాద కావచ్చు, హోదా కావచ్చు, హుందా కావచ్చు, ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. డబ్బుని దగ్గర తీసుకోరు, కాదు సంపాదిస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు. ఒకరిని ఎత్తిన చేతులు పెట్టాలని అయితే వీరు చూడరు. వారి సొమ్మే వారికి కావాలి, అంతేగాని వేరే వాళ్ళకి ఇయ్యరు, వేరే వాళ్ళకి తీసుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాదు ఇంట్లో మకర నక్షత్రం వాళ్ళు వారి పెద్ద తరహాగా ఉంటారు కాబట్టి వారు చేయలేకుండా ఎలాంటి పని అయితే అవ్వదు. కానీ వీరు మనస్ఫూర్తిగా చేశారంటే ఏదైనా చాలా బాగుంటుంది. వీరు మనస్ఫూర్తిగా మాట్లాడారంటే అది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి అన్ని రకాల రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. అలానే వీరికి విదేశాలు కూడా, అక్కడ కూడా ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు అన్నీ కూడా పెట్టుకుంటారు, కానీ చిన్నగానే అవుతుంది. వీరి లైఫ్ స్టైల్ ఒకేసారి ఎదగదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడితేనే వీరికి ఎదుగుతుంది. తర్వాత వీరికి కలిసి వచ్చేటువంటి యోగాలు, వీరికి శుక్రునిది ఒకటి బాగా కలిసి వస్తుంది, వీరికి బుధునిది బాగా కలిసి వస్తుంది, రవిది దశ బాగా కలిసి వస్తాయి. అలానే పుట్టినప్పుడు వీరికి గోచర ప్రకారంగా 6-2-9లో కనుక శని కానీ, 6-2-9 శుక్రుడు కానీ, 6-2-9 రవి కానీ ఉన్నట్లయితే వీరికి అదృష్టం ఇంకా అద్భుతంగా ఎమ్మటే కలెక్టర్ అవ్వటము, పరీక్షల్లో పాస్ అవ్వటము, ఎక్కడో ఉన్నత స్థానానికి వెళ్ళటము, మిలిటరీలో జాయిన్ అవ్వడము, పోలీసులుగా జాయిన్ అవ్వటము, లేకపోతే సెలబ్రిటీస్గా ఎదగటము, త్వరగా ఎదగటము, 2-3 పిక్చర్లు త్వరగా రిలీజ్ అయ్యి ఎదగకపోవటము, అలానే రాజకీయ రంగాల్లో పదవులు కూడా త్వరగా రావటము, కాన్షియస్లో మంచి పదవులు, పేరు, ప్రఖ్యాత, హోదా రావటము, అలానే వీరు ఎదిగేదానికి ఎక్కువగా ఆరాడు ఉంటుంది. ఇలాంటి రాసుల్లో కనుక ఈ నక్షత్రాలు కనుక ఉన్నట్లయితే ఆ దశలో వీరికి త్వరగా వచ్చినట్టు. వీరికి పెళ్లి కూడా ఖచ్చితంగా టైంకి అవుతుంది. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వీరికి ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అప్పుడు అవ్వలేదా అంటే ఇంకో 6 సంవత్సరాలు ఆగాల్సిందే. వీరి పెళ్లి గడియలు వచ్చేసి మఖ నక్షత్రం వాళ్ళ పెళ్లి గడియలు 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల లోపు ఖచ్చితంగా అవుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఈ 10 సంవత్సరాల లోపు వారి పెళ్లి అవుతుంది, లైఫ్ టర్న్ అవుతుంది. కాబట్టి పెళ్ళి అనేది ఖచ్చితంగా అప్పుడు చేసుకోవాల్సిందే, లేదంటే 36 సంవత్సరాల తర్వాతే. అప్పటికి వీళ్ళకి మొత్తం బాడీ బాల్స్ అయిపోతాయి. కాబట్టి అప్పుడు దాకా ఆగొద్దు వీళ్ళు. ఇకపోతే వీరికి శత్రు భయం కూడా ఎక్కువే. గురువుగారు చెప్పింది జరగట్లేదు, అష్టదిబ్బంది ఉంది, ఏ పని అనుకున్నా ముందుకెళ్ళట్లేదు, మా నక్షత్రం మీరు చెప్పారు బాగుంది, కానీ మేము అక్కడే ఉండిపోయాం, ఉమ్మటంలో కూరుకుపోయాం అనుకునే వారు ఉంటారు. వారందరికీ కూడా ఈ మఖ నక్షత్రం మంచివారు కాబట్టి ఈ నక్షత్రానికి శత్రువులు కూడా ఎక్కువే. ఎలాంటి శత్రువులు ఉంటారు అంటే ఈ నక్షత్రం వారికి ఫ్రెండ్స్ శత్రువులే,
శ్రేయోభిలాష శత్రువులే, మనతో పాటు ఉండేటువంటి మన మిత్రులు శత్రువులే, మనతో పాటు ఉండే మన షాడోలు శత్రువే. అంటే చూడండి ఇంకా ఎంత శత్రువులు ఉన్నారు వీరికి తెలిపియదు. ఒకే కంచంలో తింటాం, మామ మీరు మంచోరు, అక్క మీరు మంచోరు అని చెప్తారు, కానీ వెనక నుంచి గుండు సూదిపుచ్చిపోతారు. అలానే శత్రువులు వీరికి ఎక్కువ ఉంటారు. మకర నక్షత్రం వీళ్ళు కూడా కనిపెట్టలేరు. అమ్మ వాళ్ళు నాకు ఇంత పని చేశారా, నాకు గొయ్యి తీశారా, నాకు వెన్నుపొడి పొడిచారా అని వాళ్ళు చేసి పొడిచేదాకా కూడా వీరికి తెలియదు, నమ్మేస్తారు గుడ్డిగా. కాబట్టి పక్కన వ్యక్తితో మన షాడును కూడా మనం నమ్మకుండా ఉండాలి మకర నక్షత్రం వారు. కాబట్టి ఆ నక్షత్రం వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మకుండా ఉండాలి. నమ్మి మన పేజెస్ ఏదైనా చెప్పామా, మన పర్సన్ చెప్పామా, వాళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా లొంగాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైనా చెడు ప్రయోగం చేసుంటే వీరు అనుకున్న స్థాయిలో ఉండరు. అలానే ఈ మఖా నక్షత్రం వారు ఎంతదైనా బరాయిస్తారు, కానీ ఏదైనా చిన్న నెగిటివ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా కోల్పడిపోతూ ఉంటారు. వాళ్ళంత జాలి గుణం ఎక్కువ, అదాటితో ఉన్నాం అనుకుంటారు. జాలి ఎక్కువ, ప్రేమ ఎక్కువ వారికి. కాబట్టి మనం మొదట అనుకున్నాం వీరు ఒకసారి ఏదైనా ఇష్టపడి ప్రేమిస్తే కనుక వదులుకోరని చెప్పేసి. అలానే వీరు ప్రేమించే గుణం ఎక్కువ ఉంటుంది వీరికి. కాబట్టి ఏదైనా చిన్న చెడు జరిగితే కూడా వీరు తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి వీరికి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగితే, చాదబడి లాంటివి ఏదైనా జరిగితే, అష్టదిబ్బం లాంటివి ఏదైనా జరిగితే, బాగల్ముఖి బాణం లాంటివి ఎవరైనా చేపించుంటే వీరికి అనుకోకుండా అన్నీ కూడా పటాపంచలు చేసుకోవడానికి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. కాదుకూడదంటే కనుక మన దగ్గర కొన్ని వస్తువులు అయితే వీరికి లభ్యపడుతూ ఉన్నాయి, అవైనా వారు తీసుకొని కొంతమేర ఉపశమనం అయితే పొందవచ్చు. ఈ మకర నక్షత్రం పుట్టిన వరకు అయితే మేజర్గా వాళ్ళ సెన్సిటివ్ తత్వానికి కావచ్చు, వారి మంచితనానికి కావచ్చు, వారి చైతన్యానికి కావచ్చు, వారి యొక్క మంచి గుణానికి కావచ్చు, ఈ వస్తువులు కూడా బాగా పనికొస్తాయి. దాంట్లో మకర నక్షత్రం పుట్టినటువంటి వారు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా వారికి ఇది తాబీజు, ఈ యొక్క ఈ యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రం కనుక చిన్నపిల్లలు కట్టినట్టయితే వారి ఎదుగుదల అనేది బాగుంటుంది. ఈ చిన్నప్పటి నుంచే మంచి గుణాలు బాగుంటాయి, చిన్నప్పటి నుంచి మంచి చైతన్యం ఉంటుంది, చిన్నప్పటి నుంచి మంచి షార్ప్నెస్తో ఉంటారు పిల్లలందరూ కూడాను. ఈ యొక్క తాబీజ్ కట్టినట్టయితే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. అలానే ఆరావళి కాటుక, ఈ ఆరావళి కాటుక ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా చేయించారు మకర నక్షత్రం వరకు అనుకుంటే కనుక ఈ ఆరావళి కాటుక మగవాడు కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మగవారైతే తలమైన కారికాల్లో పెట్టుకోవచ్చు, ఆడవారైతే కంటికి పెట్టుకోవచ్చు. వీటి ద్వారా ఏదైనా చేయించుంటే కూడా అష్టదిబ్బంది అయిపోయింది, కోరికలు కొండలు దాడుతున్నాయి, కాళ్ళు గడపలు దాడుతాయి, ఏది చేసినా కలిసి రావట్లేదు అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క కాటుకును ధరించుకుంటే వారికి జరిగినటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు ఈ సెంటు ఏది మన జోలు రాకుండా, ఎవరు మనకేం చేయించకుండా, శత్రువులు కూడా మిత్రులు అయ్యేలాగా ఈ సెంటు రాసుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మకర నక్షత్రం రాకుండా ఉంటే ఈ సెంటు వాళ్ళు అప్లై చేసుకుంటే సరిపోతుంది, అదృష్టం అనేది వస్తుంది. అలానే ఇంట్లో కూడా కావాలి కాబట్టి ఇది ఒక ధూపం, ఇది గుగ్గిలము సాంబ్రాణి కలిపినటువంటి ధూపం మంత్రోచ్చారణ చేసింది. ఈ ధూపం కనుక ఇంట్లో ప్రతిరోజు పౌడరు ఆ ధూపం వేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటికి పడాపంచలైపోతుంది చిటికలో. కాబట్టి ఇది చేసుకుంటే కలిసి వస్తుంది. అలానే ఇంకా భారీగా అయింది, నాకు ఎవరు చాతబడి చేసేస్తారు, అన్ని కట్లు వేసేసారు నాయన అని చెప్పేసి నువ్వు ఎవరైనా ఉంటే కనుక వారికి యాంటీ హిప్నటిజం మందు ఇది, అంటే మూలికలు అనమాట. ఇవన్నీ కూడా వాటర్లో వేసుకుని కాచుకోవాలి. కాచినటువంటి ముడుపుని ఆ వాటర్తో స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా వారికి జరిగినటువంటి చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేపేసి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మరి దీంతో పాటు మకర నక్షత్రం వాళ్ళు కనుక స్ట్రెస్ ఫీల్ కానీ, జాబులో వెసులుబాటు కానీ ఎవరైనా ఉన్నారు, విదేశాలకు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నారు, జాబులు ఎప్పటి నుంచో చూస్తున్న జాబు రావట్లంటే కియామాల, ఈ కియామాల మకర నక్షత్రాలకు బాగా కలిసి వస్తుంది. ఈ మకర నక్షత్రంలో కియామాల వేసుకోవడం వల్ల జాబులో వెసులుబాటు ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, అందరూ మనకి వెళ్ళి వచ్చేస్తారు, మనం చెప్పిందే వేదంగా వింటారు ఈ కియామాల వల్ల. అదొకటి. తర్వాత తులసి, ఎవరైనా నాకు బాలేదరా బాబు, నేను ఏదైనా దేవుని అనుగ్రహం కానీ దేవుని ఆరాధనలు ఉండాలనిపిస్తుంది, నాకు నేను ఇట్లా వెళ్ళిపోతాను అనిపించిన వాళ్ళందరికీ తులసి మాల, దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ దేవుని అనుగ్రహంతో ఉంటుంది తులసి మాల ధరించుకుంటే కనుక ఆందోళన, చిరాకు అన్నీ కూడా పటాపంచలేకపోతే దేవుని అనుగ్రహం ఉన్నట్టే. దాంతోపాటు వైజయంతిమాల, పెళ్ళయింది, భార్యాభర్తల మధ్య ఉన్న సఖ్యత భావం లేదు, అసలు ఏం సెట్ అవ్వట్లా, కుదరట్లే, బయట చెప్పుండి పొరుగు పోతుంది అనేటువంటి కోర్టు మెట్టు దాకినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నాయి, ఆ పిల్లలు మాట వినట్లేదా, ఈ తులసిమాల ప్రేమ, అనురాగం, ఆప్యాయతకి అన్నిటికీ దగ్గర చేస్తుంది ఈ యొక్క వైజయంతిమాల. ఈ వైజయంతిమాల ధరించడంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాటు దూరం కూడా దగ్గర అవుతుంది, సమీప దూరం అవుతుంది. దాంతోపాటు స్ఫటిక, ఈ స్ఫటికమాల అనేది మకర నక్షత్రాలకి పెట్టింది పేరు. వారికి చాలా బాగుంటుంది, కోపదయతనం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, ఆలోచన, ఆవేశం అన్నీ తగ్గిపోతాయి, ఆలోచింప తెగేటువంటి తత్వం వస్తుంది, అందరూ ఎవరు ఏంటి అని తెలుసుకుని చైతన్యం వస్తుంది, మైండ్ ఎదుగుతుంది, చాలా షార్ప్నెస్ వస్తుంది. కాబట్టి ఈ స్ఫటికమాల వేసుకోవడం వల్ల మకర నక్షత్రంలో బాగా కలిసి వస్తుంది. ఇకపోతే దీనికి కూడా కాకుండా ఇక వ్యాపార సంస్థలు ఉంటాయి, ఎవరికైనా వ్యాపారాలు పెట్టుంటారు, వీరందరూ కూడా ఎలాంటివి అంటే బోటికులు లాంటివి, ఇంకా ఫ్యాషన్ డిజైన్ లాంటివి కూడా వీళ్ళందరూ పెడతారు. ఫ్యాన్సీ షాపులు, గోల్డ్ షాపులు, సిల్వర్ షాపులు, ఇలాంటి షాప్స్, బియ్యం షాపులు లాంటివి కూడా ఈ యొక్క మకర నక్షత్రంలో పెట్టేటువంటి ఆలోచన ఉంటుంది వీరికి ఎక్కువగాను. అలా అందరికీ కూడా వ్యాపార సంస్థలు కూడా పెట్టుకునే దానికి మాయాజల్,
ఈ మాయాజాల వ్యాపార సంస్థల్లో కనుక మనం వాళ్ళకి పెట్టినట్టయితే మన మీద పడేటువంటి ఏడుపు, షాప్ మీద పడేటువంటి ఏడుపు కూడా పటాపంచలైపోతుంది. దీంతోపాటు ఇంటికి ఏదైనా చెడు నెగిటివ్ ఉంది, ఇక్కడ ఇంటికి చాదబడి చేయించారు ఎవరైనా, ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఉంది, మా తెలియకుండా మా ముందు ఇలా తిరుగుతుంది, ఏదో ఆత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, నెగిటివ్ ఉంది, ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, అందరికీ కూడా ఈ యొక్క గుర్రపు నాడ ధరించుకోవడం వల్ల అన్ని రకాల పటాపంచలైపోతాయి. ఇవి వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి మఖా నక్షత్రం వారికి. ప్రతినిత్యము దేవుణ్ణి కొలుచుకోవాలి, ప్రతినిత్యము ఆరాధన చేసుకోవాలి. ఇక మఖా నక్షత్రానికి రవి భగవానుడు దైవం, నక్షత్రానికి బలం రవి భగవానుడు. రవి భగవానుడికి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. మిరియాలు ఎప్పుడు తింటూ ఉండాలి. మిరియాలు 2 జేబులు వేసుకోవాలి. ప్రతిరోజు చేసే రెమెడీ అయితే మిరియాలు 2 జేబులు వేసుకుని మంచి పని కోసం మిరియాలు జేబులు వేసుకుని వెళ్ళాలి. లవంగాలు కానీ, మిరియాలు కానీ, దాల్చిన చెక్క కానీ వీరు తినాలి. ఎక్కువ తినడం వల్ల వీరికి మంచి జరుగుతూ ఉంది. అలానే ఎండు మిరపకాయ గింజల్లో 7 గింజలు తీసుకొని ఉదయించే రవి భగవానుడికి నీళ్లు ఆర్జనివ్వాలి. రాగి చెంబుతో నీళ్లు తీసుకొని ఇట్లా ఆర్జనివ్వాలి. వాళ్ళు ఏ దశలో ఉన్నా, ఏ అంతర్దశలో ఉన్నా, ఏ నక్షత్రం బాగాలేకపోయినా, ఏ గ్రహం ఏ దశలో వీరికి సరిగా లేకపోయినా సరే నీళ్లు రవి భగవానుడికి ఆర్జనిస్తే ఖచ్చితంగా ఆయన గ్రహాల యొక్క సౌలభ్యం చేస్తాడు. అనుకున్న పని సాధించేదానికి అడుగులు వేస్తారు. మీకు శని భగవాని అశుభ దృష్టి ఉన్నా, రాహువు, కేతువు, బుధునిది అశుభ దృష్టి ఉన్నా కూడా ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకున్నా, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనిస్తే కూడా ఖచ్చితంగా ఆయన మీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేలాగా అడుగులు వేయిస్తాడు. మీకు ఏదైనా చెడు నెగిటివ్ జరిగినా కూడా రవి భగవానుడికి పూజ చేసుకుని చాలు. ఎప్పుడైనా ఒకసారి గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం అనేది రవి భగవానుడికి నైవేద్యం పెట్టాలి. రవి భగవానుడి దగ్గర లేకపోతే దుర్గామాతకి పెట్టాలి. దుర్గామాత కనుక గోధుమలతో చేసినట్టు తీపి పదార్థం, చక్కెర పొంగలు కానీ, బెల్లంతో చేసినటువంటి పొంగలు కానీ పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వచ్చేటువంటి విధానంగా కల్పిస్తుంది. ఇన్ని రకాల ఇబ్బందులు మఖా నక్షత్రం వాళ్ళకి వచ్చినా చివరికి వాళ్ళు ఎదిగే చూపిస్తారు. వారి మొండి మూర్ఖత్వం వారిని ఖచ్చితంగా ఎదుగింపు చేస్తుంది. కాబట్టి ఎన్ని రకాలు ఉన్నా కూడా రవి భగవాన్ని ఆరాధించుకోవాలి, రవి భగవాన్ని చూసుకోవాలి. ఇక వీరికి దిక్కు తూర్పు, ఉత్తరం 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇల్లు తీసుకునే పని అయితే తూర్పు కానీ ఉత్తరం కానీ తీసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుంది వీరికిను. ఇకపోతే వీరికి వీటితో పాటు కాకుండా కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. పింక్ కూడా వీరికి బాగుంటుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కన్యారాశి వాళ్ళని చేసుకోవచ్చు, మకర రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అలానే వీరు కుంభరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. రెండోది వీరు మేషరాశి వారు మధ్యస్థగా, అలానే వీరు వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయి. విదేశాలకు అలాంటి వెళ్ళొచ్చు. డబ్బు అయితే వీరి దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఎవరైనా వీరి దగ్గర డబ్బు లేవంటే అది అబద్ధం. ఖచ్చితంగా వీరి దగ్గర డబ్బు ఉంటుంది. ఎవరైనా కావాలి తీసుకోవచ్చు. కానీ మఖా నక్షత్రం వల్ల అదృష్టం అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా పుట్టాలంటే మఖా నక్షత్రం పుట్టాలి అనే టైప్లో ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేస్తారు, సుఖపడాలంటే సుఖపడతారు, దుఃఖపడాలంటే దుఃఖపడతారు, ఆనందించాలంటే ఆనందిస్తారు, ఆనందింపజేస్తారు, అలానే కష్టపడాలంటే కష్టపడతారు. కాబట్టి వారిలో పంచభూతాలు ఉన్నాయి, వారిలో ప్రకృతి ఉంటుంది. కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళ దగ్గర ఎంజాయ్ ఉంటుంది, మఖా నక్షత్రం వాళ్ళ దగ్గర బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిని అందరూ నమ్మొచ్చు. ముఖ్యంగా అయితే నమ్మొచ్చు. వారికి వారి నమ్ముకోరు కానీ అందరూ నమ్మొచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. అది మఖా నక్షత్రం వారి యొక్క ప్రత్యేకత. ఓవరాల్గా మఖా నక్షత్రం గురించి, వీళ్ళ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు కావచ్చు, వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.